జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మ్యాథ్స్, లెక్కలు మనతో ఆడుకోవడం కాదు, ట్రిక్స్, మెలకువలు బాగా ప్రాక్టీస్ చేస్తే వాటిని ఒక ఆట ఆడొచ్చు. లెక్కల్ని లెక్క చేయకుండా చేసేద్దాం అంటున్నారు ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ అంకెల మామయ్యగా సుప్రసిద్ధులు చంద్రయ్య సార్. మరి పిల్లలు ముఖ్యంగా వీడియో ఎక్కడ పాజ్ చేయకండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మ్యాథ్స్ అంటే మాకు భయము, అమ్మో చేయలేకపోతున్నాము, టెన్షన్గా ఉంది, ఇది మనకు ఎందుకులే అని పక్కన పెట్టేస్తున్నారా? లేదు, మరి చంద్రయ్య సార్ చెప్పేటటువంటి ఆ ట్రిక్స్ని కనుక మీరు ఫాలో అవుతే లెక్కలతో మనం ఒక ఆట ఆడుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. చంద్రయ్య సార్ ఈరోజు మనకి ఏం లెక్కలు చేయబోతున్నారు, ఏం ట్రిక్స్ చెప్పబోతున్నారో మరి మీరు చూడండి. ఇప్పుడు అదే మళ్ళీ క్యాలిక్యులేటర్ గేమ్స్లో భాగంగానే పిల్లలకి ఇది ప్రైమరీ వాళ్ళకి 5వ తరగతి లోపు వాళ్ళకు బాగా పేలుద్ది. వాళ్ళని ఏవైనా 2 వరుస సంఖ్యలు కూడమని చెప్పండి. ఉదాహరణకి 25 + 26 వరుసగానే ఉండాలి, ఇది కండిషన్. 31 + 32 ఇలా వరుసగా ఉన్నటువంటి నంబర్లే కూడాలి. 87 + 88 ఇప్పుడు ఇలా వరుసగా రాసుకున్న నంబర్లు కూడమని చెప్పాలి. కూడిన తర్వాత దీన్ని వచ్చిన ఆన్సర్ని 5తో మల్టిప్లై చేయమని చెప్పాలి. 5తో అంతే. 5తో మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ మనకు చెబితే వాళ్ళు ఏం తీసుకున్నారో మనం టకీమని చెప్పొచ్చు. ఉదాహరణకి ఇక్కడ 51 ఉంది. 51 × 5, 5 1 = 5, 5 5 = 25, 255 అని చెప్పినారు. మనం ఏం చెప్పాలి? వెంటనే నువ్వు 25 26 తీసుకున్నావు అని చెప్పాలి. దీని ఆన్సర్ వచ్చేసి 15, సో 30 31, 315 అని చెప్తారు. ఇది మనకు చెప్తారు, ఈ ఆన్సర్ మనకు చెప్పాలి. అప్పుడు మనం ఏం చెప్తాము? నువ్వు 31 32 తీసుకున్నావు అని చెప్తాము. సో ఇక్కడ 175 × 5 ఆన్సర్ ఈజ్ 875, అంటే 87 88 అని చెప్పేసేయాలి. క్లూ అర్థమైంది కదా? సో పెద్దవాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది, కానీ పిల్లలు కదా కొంచెం అర్థం చేసుకొని టైం తీసుకుంటారు, అయినా కనిపెడతారు. లెట్ దెమ్ నో దెమ్ సెల్వ్స్. సో గివ్ ద సఫిషియంట్ టైమ్ టు థింక్ దెమ్ సెల్వ్స్. చూడండి, చివరికి 5 వస్తుంది. 5 రాకపోతే ఆన్సర్లో అది రాంగ్ క్యాలిక్యులేషన్. అంటే ఏంటి? తీసుకున్న నెంబర్లు వరుసగా ఉండకపోవచ్చు, ఉన్న ఆ కూడిక కరెక్ట్ కాకపోవచ్చు, అయినా మల్టిప్లికేషన్లోనైనా తప్పై ఉండొచ్చు. వరుసగా 2 నెంబర్లు తీసుకొని ఆ 2 కూడి ఆ మొత్తాన్ని కనుక 5తో గుణకారం చేస్తే చివరికి ఖచ్చితంగా 5 వస్తుంది. మిగిలినటువంటి లెఫ్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది మొదటి సంఖ్య అవుతుంది. 315 అని చెప్పినారు కదా, 315 అంటే 5 కట్ చేసుకోండి, ఏం మిగిలింది? 31. సో నెక్స్ట్ నెంబర్ ఏం చెప్పాలి? 32. అయిపోయింది, 31 32. సో మళ్ళీ ఒకసారి చూడండి, ఇది చిన్నపిల్లలకి చెప్పినట్లయితే వాళ్ళ ఫ్రెండ్స్తో బాగా ఆడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 975 అని చెప్పారనుకోండి, అప్పుడు 97 98 అని చెప్పాలి. కట్ ఇట్, 97 98. ఎవరైనా 346 అని చెప్పారు, నీ లెక్క రాంగు అని చెప్పాలి. అంతేగాని 34 35 అని చెప్పకూడదు. ఎందుకని? చివరికి 5 లేదు కదా, చివరికి కంపల్సరీ 5 వస్తుంది. ఆ 5 వస్తేనే అది కరెక్ట్ అన్నమాట. ఇది 2 సంఖ్యలతోటి ఆగకుండా వరుసగా ఉన్నటువంటి 3 సంఖ్యలు తీసుకున్నా కూడా ఇది వర్తిస్తుంది. సింగిల్ డిజిట్ తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు 5 6 తీసుకున్నారు, 11 వచ్చింది, ఇంటూ 5 చేస్తారు, 55 కదా. 5 కట్ చేస్తే 5 ఫస్ట్ నెంబర్ వచ్చింది, దాని నెక్స్ట్ నెంబరే చెప్పాలి కదా, 5 and 6. లేదు, 3845 అని ఆన్సర్ చెప్పినారు మీకు. చెప్పగానే మనం ఏం చెప్పాలి? 384 385 తీసుకున్నారు అని చెప్పాలి. సేమ్ ప్రాసెస్. కట్ చేస్తే మిగిలిన సంఖ్య ఏదైతే ఉందో
అది మొదటి నంబర్ అవుతుంది. దాని తర్వాత నెంబరే మనం చెప్పాల్సింది. 384, 385, 384, 385 నువ్వు తీసుకున్నావు అని చెప్పాలి. ఇట్లా వాళ్ళ నోట్స్ చూడకుండా వాళ్ళు ఏం తీసుకున్నారో చెప్పడం ద్వారా పిల్లలలో ఒక రకమైనటువంటి క్యూరియాసిటీ పెరుగుతుంది, చూడకుండా ఎలా చెప్పారు అని. అయితే ముఖ్యంగా 5th క్లాస్ పిల్లలకి ఇలాంటివి నేర్పించినట్లయితే నెక్స్ట్ హై స్కూల్కి వస్తారు కాబట్టి వాళ్ళకు మ్యాథమెటిక్స్ మీద ఒక అవగాహన పెరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు మ్యాథమెటిక్స్ అంటే భయపడకుండా దాన్ని ఆసక్తిగా నేర్చుకుంటారు. నేర్చుకోవడమే కాదు, తోటి వాళ్ళతో ఆడుకుంటారు. దీని ద్వారా ఏమవుతుందంటే తనకు ఒక ట్రిక్ తెలిసిందనుకోండి, అవతల వాడికి ఒక ట్రిక్ తెలుస్తుంది, దాని క్లూ ఇతను చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరికీ కూడా ఇలా మార్చుకోవడం జరుగుతుంది, ఎక్స్చేంజ్ చేసుకుంటారనమాట. సో ఏది ఏమైనా గణితం మీద భయాన్ని పోగొట్టడానికి పెద్దలుగా మనం ఇలాంటివి చాలా నేర్చుకొని పిల్లలకు ఒక ఉద్యమంగా నేర్పినట్లయితే ఈ గణితం మీద ఉన్నటువంటి ఈ ఆందోళన పోతుందనేది మా ప్రగాఢ విశ్వాసం. అందుకే సుమన్ టీవీ పనిగట్టుకొని పిల్లల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అందుకు వారికి సర్వదా కృతజ్ఞుడిని. ఫ్రెండ్స్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 102, 103 తీసుకున్నారు. దాని ఆన్సరు 205 వచ్చింది. ఇంటూ 5 చేసినారు. ఆన్సర్ వచ్చేసి 5 5 25. సో 5 10 1025 అయింది. 1025. సో మన రూల్ ప్రకారం ఏంటి, చివరికి 5 కట్ చేసాం, 102 వచ్చింది. దాని నెక్స్ట్ నెంబర్ 103. సో ఇట్లాగా మనం 3 అంకెలు కూడా తీసుకొని చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే అవతలి వాళ్ళకు కూడా ఈ కూడిక ఏదైతే ఉందో, కూడిక మామూలుగా టీచర్ గారు చేస్తారనుకోండి, ఉదాహరణకి హోంవర్క్ ఇచ్చారు, అది టీచర్ కోసం చేస్తుంటారు. కానీ ఇక్కడ ఎలా చేస్తున్నాడో తెలుసుకోవడం కోసం అనేక ఉదాహరణలు చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుంటే, ఆగు నేను చెప్పు చూద్దాం అని ఇంకొక నెంబర్ తీసుకున్నారు. తీసుకొని యాడ్ చేస్తే ఇది 15, 17, 375. దాన్ని ఏం చేయాలి, ఇంటూ 5 చేయాలి. సో 25, 35, 37. సో 15, 18, 1875 వచ్చింది. వాళ్ళు ఏం చెప్తారు, 1875 అని చెప్తారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్గా 5ని అవాయిడ్ చేసి 187, 188 నువ్వు తీసుకున్నావు అని చెప్తాం అనమాట. ఇట్లా వాళ్ళు 3 అంకెల సంఖ్య చెప్పినా 2 అంకెల సంఖ్య చెప్పినా వచ్చినటువంటి ఆన్సర్లో చివరికి 5 ఉంటే దాన్ని తీసివేసి మిగిలినటువంటి నెంబరు మొదటి నెంబర్గా, దాని తర్వాత నెంబర్ని రెండో నెంబర్గా చెప్పినట్టయితే వాళ్ళు కోరుకున్నటువంటి 2 వరుస సంఖ్యల మొత్తం వచ్చేస్తుంది. ఇది దీంట్లో ఉన్నటువంటి సీక్రెట్ మిత్రులారా.